క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు నువ్వు ఏదనుకున్నా సరే, నువ్వు దాని గురించి ఎట్లా మాట్లాడుకున్నా సరే, దాని గురించి ఎలాంటి వివరణలో ఉన్నా కానీ మాకు సంబంధం లేదు. మాకు 4 పిల్లల్లో ఒకటి దేవునికి మహిమ కలగాలి, సంఘానికి క్షేమం కలగాలి, మూడవది క్రమంగా జరగాలి, నాదోది మర్యాదగా గౌరవప్రదంగా. ఇది వాక్యంలో ఉన్న ఆధారాలు. రెండవది ఏంటంటే మేము చేసే పని మాదిరి ప్రభు మాకు చూపించాడు. ఎవడయ్యా సమస్య? ఎవరికి సమస్య అంటే చేయనోడికే సమస్య. అంటే బిర్యానీ తిన్నోడు దాన్ని ఎందుకు తినగలో చెప్తాడు. వీడు తినడం తినవాడిని మానిపించడం కోసం ఏం చేస్తాడు? ఎందుకు తినకూడదో చెప్తాడు. అందులో మసాలా ఉంటుంది, అయ్యేయో ఉంటాయి, ఇయ్యేయో ఉంటాయి, రంగు ఉంటుంది, అది ఉంటుంది కాదండి. ఇప్పుడు నేను చెప్తే మీరు వింటారా? నీకు పడదు కాబట్టి మానేసేవరా, అంతే కదా. మీరు తిట్టడం మానేస్తారా? అంటే చేయనివాడు ఎన్నో రకాలుగా ఆలోచనలు అది చేయడు కదా. వీడి తరగపోటు ఏంటంటే వీడి మీద అధికారం ఒకడు ఉంటాడు. వీడి మీద అధికారి దేవుడు కాదు, ఎవడో నాయకులు ఎవరో ఉంటారు. ఆడు చెప్పింది చేస్తాడు. ఆడు చేయమంటే చేస్తాడు, ఆడు చచ్చిపోమంటే చచ్చిపోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. వీళ్ళ మీద అధికారి దేవుడు కాదు, కానీ మా మీద దేవుడు అధికారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ప్రభువు చెప్పిందే చేస్తాం. మనుషులు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మేము ఎప్పటికీ చెయ్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి, హల్లెలూయా. వాక్యంలో ఉన్నదే చేస్తాం, వాక్యంలో ఉన్నదే చేస్తాం. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఏస్ట్ వచ్చేస్తుంది కదండి, ఎలాగిది ఇది కూడా ఉంటుంది అదే. ఎలాగ ఇది లెక్క ఎలా కుదురుతుంది? నీకు లెక్కలో పత్రాలు లేవు దీనికి. ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమే, దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం ప్రభు యొక్క మరణమును, ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. ఈస్టర్ ఎందుకు ప్రత్యేకంగా పండగ పెడతామంటే అందరూ శుభ్రంగా కొత్త బట్టలు వేసుకుని ముద్దిందా అని. అందుగా కొన్ని ఆత్మలకైనను పండుగని పేరు చెప్పుకునే ఆత్మలైనను దేవుని వైపు నడిపించడానికి అవకాశం. ఆదివారం ప్రార్థన రమ్మంటే రావడం, మేము పండుగ పెట్టుకుంటామంటే వస్తాడు రారా. వచ్చినాడు కూర్చుంటాడు, కూర్చున్న తర్వాత ఏం చేస్తాడు? ఒక మాట అయినా ప్రభువుని గురించి వింటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి, హల్లెలూయా. ఏ పని చేసినా సంఘము క్షేమాభివృద్ధి, సంఘము క్షేమం చెందాలి, కొన్ని ఆత్మలకు సువార్తను అభివృద్ధి చెందించాలి. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. క్రిస్మస్ చెయ్యొచ్చా? ఎక్కడ ఉందా? నువ్వు చెయ్యు. ఇప్పుడు అందరూ మొదలెట్టేస్తారండి. దేవునికి స్తోత్రం. వాయిద్యాలు వాయించవచ్చా అంటాడు వీడు. వీడు వాయించకపోతే ఇంకెవడో వాయించకూడదు, నీకు ఎవడో చెప్పాలి, మాకు దేవుడు చెప్పాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం కదండి. ఈ మధ్యకాలంలో చెప్తున్నారు అట్లేంటి, ఎలాగా పర్లేదు తప్పేమి అంటే రేపో మాపో మెల్లడంగా తెచ్చుకుంటాడు, డ్రబ్బు తెచ్చుకుంటాడు, కంచె తెచ్చుకుంటాడు, ఇవన్నీ తెచ్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు మొదలయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పాను. అంటే మన మార్గంలో రావడం కాదు, రేపో మాపో అందరూ వాక్యానుసారమైన మార్గంలోనికి రావాల్సిందే. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ 40 దినాల వ్రత దినాలలో జరిగేటువంటి ఒక 3 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఉపవాసము. అంటే అందరూ ఉపవాసం ఉంటారా అంటే ఉపవాసం ఉన్న రమ్మని అంటే ఎవరు ఉంటారు? ఎందుకు ఉండరు అంటే ఈ రోజుల్లో శరీరంలో ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాగని ఆరోగ్యం లేదు కాబట్టి మీరు ఉపవాసం చేయకపోయినా పర్లేదు, ప్రార్థన రండి అంటే చేయగలిగిన వాళ్ళు కూడా చేయట్లేదు. అది అమ్మ మోకరించగలిగితే మోకరించలేని పక్షంలో లేచి నిలబడండి అంటే మోకాలు లేని వాళ్ళు కూడా, ఓపుకున్న వాళ్ళు కూడా నిలబడిపోతున్నారు. అది మోకరించబడినప్పుడు మోకరించగలిగిన వాళ్ళు మోకరించాలి. ఇక మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, శరీరంలో బలహీనతలు ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే. అది ఎవరికి కాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కాదు. అది ఆరోగ్యంగా ఉన్నవాడు ఏం చేయాలి? కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఉపవాసం.
ఈ 40 దినాల్లో ఉన్నటువంటి ప్రధానమైన విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ఉపవాసము. ఇప్పుడు ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే, బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువుల వారు ఉపవాసమును ప్రోత్సహించారు. ఉపవాసాన్ని ప్రోత్సహించారు ఆయన. సంఘం ఉపవాసం చేయాలని ప్రోత్సహించాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, ఆ 6వ అధ్యాయంలో ఉపవాసమును గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఆయన రాస్తాడు. 6వ అధ్యాయం 16వ వచనంలో నుంచి. మరొక చోట ఒక దురాత్మ పట్టుకుని ఒక వ్యక్తిని పీడించుతున్నప్పుడు, అయ్యా మేము ఎందుకు ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఆయన అంటాడు, ఉపవాస ప్రార్థనతో ఇలాంటివి జరుగుతాయి అబ్బాయి. అంటే నీవు దయ్యపు శక్తి నుంచి విడుదల పొందాలి అంటే, దాని మీద నువ్వు జయము పొందాలి అంటే, దాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన. అంటే క్రీస్తు ప్రభుల వారు తన సంఘానికి ఉపవాస ప్రార్థన అనేటువంటిది నేర్పించాడు. నేను ఈ మాట అడిగినామండి, వారంలో ఎంతమంది ఉపవాసం ఉంటారు? ప్రతి వారం నేను ఉపవాసం ఉంటాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. కానీ 40 రోజుల్లో ఉపవాసం ఉండడానికి మాత్రం ఖచ్చితంగా ప్రేరేపించబడతాం. ఎందుకు ప్రేరేపించబడతామంటే, ఒక వ్రత దినాలుగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ వ్రత దినాల్లో మనం ప్రేరేపించబడి వాక్యం నేర్చుకుంటున్నప్పుడు కొద్ది దినాలైన ఉపవాసం ఉండి వాక్యాన్ని వినడానికి మనము ఆశపడతాం, నేర్చుకుంటాం. ఈ 40 దినాల్లో ఉపవాసం ఉండడం నేర్చుకున్న తర్వాత 40 దినాల తర్వాత అదే ఉపవాసం మనకి అలవాటుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే, మొదటిది ఉపవాసం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, ఉపవాసం చేసి ప్రార్థించిన వారు. మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దైవ కార్యాలు చూశాడు. యెహోషాపాతు మీదకి 5 శత్రు సైన్యాలు ఒకేసారి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సంఘం అంతటిని, ఇశ్రాయేలు ప్రజలందరూ పోగొట్టి, అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎస్తేరు కాలంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి హామాను భయంకరమైనటువంటి శ్రమను తీసుకొచ్చినప్పుడు, భయంకరమైన దుఃఖాన్ని తీసుకొచ్చినప్పుడు, రాజాజ్యం తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు యూదులందరూ కూడా మోకరించి 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజు యొక్క ఆజ్ఞలను మార్చివేశాడు. ఆమేన్. నినవే పట్టణంలో దేవుని యొక్క సన్నిధిలో వారు పాపము విస్తరింపబడినప్పుడు, వారి పాపములకు శిక్ష వస్తుందన్నప్పుడు దేవుడి యొక్క ప్రవక్తని యోనా వెళ్ళి, అయ్యా మీరు మారు మనసు పొందండి. వారు మారు మనసు పొందడం కాదు, ముందు ఉపవాసం ఉండడం ప్రారంభించి వారు మనస్సులను సరి చేసుకుని మారు మనసు పొంది ప్రార్థన చేస్తే వారు ఉపవాస ప్రార్థనకు దేవుడు ఆ ప్రార్థనలకి ఇచ్చి తన ఆలోచనే మార్చేసుకున్నాడండి. వారిని చంపుదాం అనుకున్నటువంటి దేవుడు వారి మీద కనికరాన్ని చూపించాడు. అసలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, ఉపవాసంతో దేవునికి సన్నిధిలో నువ్వు ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు అర్హుడవు కాగలుగుతావో. హల్లెలూయా. నువ్వు రాజు యొక్క ఆజ్ఞను మార్చగలుగుతావో, బంధకాలను తెంచగలుగుతావో. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనల్ని శక్తివంతులను చేస్తుంది. ఉపవాసం ఉండటం ద్వారా మనము దేవునికి సమీపస్తులం అవుతాం. మనం దేవునికి సమీపస్తులం అయిపోతాం. అసలు ఉపవాసం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? అసలే ఉపవాసం అంటే చాలామందికి ఉపవాసం అనగానే ఏది గుర్తొస్తుంది అంటే అన్నం మానేయటం గుర్తొస్తుంది. అన్నం ఒకటే మానేస్తాం. అదే బియ్యాన్ని నూకల కింద మార్చుకుని ఉప్మా చేసుకుని తినేస్తాం. అదే బియ్యాన్ని ఇడ్లీ రవ్వ కింద మార్చుకుని ఇడ్లీ వేసుకుని తినేస్తాం. మరి ఏది తినకూడదు? అన్నం ఒకటే. ఉపవాసం అనగానే అన్నం ఒకటే మానేటు గుర్తొస్తుంది. ఉపవాసం అంటే శారీరకంగా ఆహార నియమాలతో కూడుకున్నటువంటి ఉపవాసం 3 రకాలుగా ఉంది. ఒకటి సంపూర్ణమైన ఉపవాసం. అది మోషే, ఏలియా, యేసు ప్రభులు వారు చేసినటువంటి సంపూర్ణ ఉపవాసం. ఈ ఉపవాసానికి సంపూర్ణమైన ఆహారం అంతటినీ వదిలిపెట్టడం. పాక్షికంగా మనం జ్ఞాపకం చేసుకోవడం, ఒక మంచినీళ్ళు మాత్రమే తీసుకోవడం, ద్రవ పదార్థం ఒకటి, మంచినీళ్ళు ఒకటి తీసుకోవడం, సంపూర్ణంగా ఉపవాసం ఉండటం మొదటిది. రెండవది పాక్షికమైనటువంటి ఉపవాసం. పాక్షికమైన ఉపవాసం అంటే 40 దినాల్లో 2 దినాలు, లేదా 40 దినాలు ఒక పూట, లేదా 40 దినాల్లో ఒక ఉదయకాలం, లేదా 40 దినాల్లో అటు ఇటు కదండి. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మనము శరీరానికి అవసరమైన ఆహారాన్ని విడిచిపెట్టేయడం. అంటే కొన్ని నియమాలతో కూడుకున్నటువంటి ఉపవాసం, పాక్షికమైనటువంటి ఉపవాసం. అది మొదటిది సంపూర్ణమైన ఉపవాసం, రెండవది పాక్షికమైన ఉపవాసం, మూడవది దానియేలు ఉపవాసం అంటారు. దానియేలు ఉపవాసం అంటే ఈ 40 దినాలు కూడా నీసి మాంసాలం అంటే శాకాహారం మాత్రమే భోజించేటు. శాకాహారం మాత్రమే భోజించేటు అంటే ఆకులు, కూరగాయలు,
ప్రియమైన దగ్గర అంటే శాకాహారం మాత్రమే భోజనం చేయడం, శాకాహారం. అది దానియేలు ఉపవాసం. అంటే ఈ 40 దినాలు ఇక నీసు మాంసాలు ఇవి తినకుండా శాకాహారం భోజించేది దానియేలు 3 రకాలైనటువంటి ఉపవాసాలు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా బ్రతకడం. అంటే దేవునికి దగ్గరగా బ్రతకడం అంటే దేవునికి దగ్గరగా అవడానికి ఏదైతే ఆటంకంగా ఉందో వాటన్నిటినీ విడిచిపెట్టడం. దేవుని దగ్గర రావడానికి మనకి ఏదైతే అడ్డంగా ఉందో, దేవుని దగ్గర రావడానికి మనల్ని ఏదైతే ఆటంకపరుస్తుందో వాటిని 40 దినాలు ఏం చేయాలి? ప్రక్కనెట్టాలి. సాయంకాలం మాటలు మీరు ఎంతమంది 1 గంట ప్రార్థన చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదా అంటే 3. ఎందుకు చేయట్లేదంటే ఒకటే ఒక కారణం ఏంటంటే సాయంకాలం చాలా బిజీ మనం. ఎందుకంటే మనం సీరియల్ చూడకపోతే టీవీలో అందరూ బాధపడతాం అదే. 6:30కో 7 గంటలకో మొదలు పెడతాం. ఎన్ని గంటల వరకు ఉంటుందంటే ఏమోలే, మీరు అంతవరకు చూస్తారా నాకు తెలియదు, కానీ కొన్ని ఊర్లో 11 గంటల దాకా చూస్తున్నా. మేము బయటకు వస్తుంటాం కదా, మళ్ళీ సౌండ్ మళ్ళీ రోడ్డు మీద కనబడుతుంటుంది. ఈ సీరియల్లో బాగా అలవాటు అయిపోయిన విషయం ఏంటంటే సీరియల్లో బాగున్నావా అని అడిగాడు అనుకోండి, నేను వచ్చి అక్కడ ఎంతమంది అన్నారు అంతమంది మోకాలు చూడాలి. మళ్ళీ నేను బాగున్నాను అని అనుకోండి, మళ్ళీ అందరి మోకాలు. అదే ఇదే ఈ మోకాలు చూడటం కోసం వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం. అదండి. అంటే సీరియల్ వల్ల ఒకవేళ టీవీ నిన్ను దేవునికి దగ్గర రాకుండా నీకు ఆటంకంగా ఉంటే ఈ 40 దినాలు టీవీని బంద్ చేయాలి. ఒకవేళ నీకు టీవీ మొబైల్ నీ దేవుని దగ్గర సమయాన్ని గడపకుండా నిన్ను ఆఫ్ చేస్తుంది అనుకోండి, 40 దినాలు మొబైల్ని. ఇది కొంచెం కష్టమేమోలేండి కదా. మీకు టైం చెప్తాను చూడండి ఎట్లా ఉంటుందంటే మొబైల్ వాడడంలో. ఈ మధ్యని మనకి 40 నిమిషాల వీడియోలు, 30 నిమిషాల వీడియోలు, 5 నిమిషాల వీడియోలు, 3 నిమిషాల వీడియోలు చూసి అంత ఓపిక లేదు. కాబట్టి ఇప్పుడు ఆడు కూడా మనల్ని అర్థం చేసుకుని ఏం చేయడంటే నిమిషమే 60 సెకండ్లు, 59 సెకండ్లే అంటే రీల్స్ అనమాట. రీల్స్ గంటడమే. మొన్న ఏదో రీల్ చూశాను నేను. ఆ రీల్లో ఒక ఆవిడ బతిమాలుతుంది, అయ్యా ఇన్స్టాగ్రామ్ వారు మీకు నమస్కారం పెడతాను, అంత మాట రీల్ బయటికి గింటుకోలేకపోతున్నాను. రీల్ అయిపోగానే మళ్ళీ వెనకాల దానికి అదే పైకి వెళ్ళిపోయి కొత్త రీల్ వచ్చేయాలి. ఇంకా మెల్లేసుకుని ఎలాగేసుకుని తిరుగుతుంటుంది అన్నమాట. ఇలాగా పోనీ మీరు ఎప్పుడైనా ఈ రీల్స్ చూసినప్పుడు, ఈ వీడియోలు చూసినప్పుడు ఎప్పుడైనా అమ్మ టైం అయిపోయింది, రీల్ కూడా అయిపోయి వెళ్ళిపో అంటదా? అందో గుడ్లు ఇలా కాయలు కాసేస్తుంటాయి, గుడ్లు మండిపోతుంటాయి, కొల్లని నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇంకా గంటలు మొబైల్తోనే సమయాన్ని గడుపుతాం. కానీ 40 దినాలు నీ సమయాన్ని తినేస్తున్నటువంటి, నీ సమయాన్ని పాడు చేస్తున్నటువంటి మొబైల్ ప్రక్కన పెట్టాడు. ఆ సమయాన్ని ప్రభుతో గడపండి. దేవునికి స్తోత్రం. అంటే ఏదైతే నిన్ను దేవునికి దగ్గర కాకుండా చేస్తుందో దాన్ని ప్రక్కన పెట్టడం, ఆ సమయాన్ని దేవునికి, ఇదే ఉపవాసం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదామా? మొదటిది ఉపవాసం ఉంటుంది. రెండవది ఉపవాసం ఉంటే సరిపోలేదండి. చాలామంది ఉపవాసం ఉంటామండి అని చెప్పేసి శుభ్రంగా పిచ్చాపాటి కూర్చొని మాట్లాడుతుంటారు. ఉపవాసం ఉంటారు కానీ ఏం చేస్తారు? పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఏంటో కానండి. దేవునికి స్తోత్రం. మీ ఆడోళ్ళు దేవుడు ఏమెట్టి తయారు చేసాడో నాకు తెలియదు, కానీ ఆ బుర్రలో ఏం పెట్టాడో నాకు తెలియదు. కానీ అమ్మ మీ ఇద్దరు కూర్చొని 24 గంటలు మాట్లాడేసుకోండి, ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి టైం ఉండదు అని చెప్పి 24 గంటలు ఇచ్చింది. ఒక్కడికి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత బెల్ల కొట్టేస్తారు. ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా ఇక సమాప్తం అని మా బోర్డు పడతాం. ఏ బోర్డు పడదంటే తరువాతి భాగం రేపు, టు బి కంటిన్యూడ్ కదా. మళ్ళీ రేపు కూర్చున్నప్పుడు ముందు రీక్యాప్, నిన్న ఎక్కడి వరకు వచ్చావు, అక్కడి నుంచి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి పిచ్చాపాటి మాట్లాడుకోవడం కాదు. ఉపవాసం ఉండి సమయాన్ని అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెట్టడం కాదు. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం వెనకాల, ఉపవాసంతో పాటు మిలిపెట్టుకుని ఉండేటువంటి మరొక అలవాటు ఏంటంటే ప్రార్థన. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 40 దినాలు ఎందుకోసం ప్రత్యేకించామంటే ప్రార్థనలో ఎదగటానికి, ప్రార్థనలో నేర్పడానికి, ప్రార్థనలో బలవంతులు చేయడానికి, ప్రార్థనకు మిమ్మల్ని ప్రేరేపించడానికి, ప్రార్థనలో సమయాన్ని
గడపడానికి. ఇందులో ఎందుకు ప్రార్థన ప్రాముఖ్యమైందంటే ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే దేవుని యొక్క చిత్తాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ప్రార్థనే పరలోక ఆశీర్వాదాన్ని భూలోకానికి తీసుకురాగలుగుతుంది. ప్రార్థనే మనలను దేవునికి ఇష్టలుగా మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనే మనలను బలవంతులుగా మారుస్తుంది. ప్రార్థనే మనల్ని ఫలవంతులుగా మారుస్తుంది. ప్రార్థనే మనలను దేవునికి ఇష్టలుగా చేస్తుంది. ప్రార్థనే మనలను దేవుని సన్నిధిలో పాపము చేయని వారిగా బలపరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థనట పాపం చేయకుండా ఆపుతుందట, పాపమేమో ప్రార్థన చేయకుండా ఆపేస్తుందట. అంటే నువ్వు ప్రార్థన ఆపేస్తావా, పాపం ఆపేస్తావా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ పాపము చేయలేవు. నువ్వు పాపం చేస్తుంటే ప్రార్థన ఎప్పటికీ చేయలేవు. ఈరోజు నువ్వు పాపం చేస్తావా, ప్రార్థన చేస్తావా, ప్రార్థన వైపులో ఉంటావా, పాపం వైపు ఉంటావా? ఈ 40 దినాల్లో నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ప్రార్థనలో ఎదిగేటువంటి సమయము దేవుడు అందుకనే మనకు ఒక మాదిరిని ఇచ్చాడు. అయ్యా 40 దినాలైనా నేర్చుకో. హల్లెలూయా. ఇక మూడవది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 40 దినాల్లో దొరికేటువంటిది ఏంటంటే వాక్యము. ఈ 40 దినాల్లో తప్పనిసరిగా వాక్యమే ప్రాధాన్యంగా ఉంటుంది. ఉపవాసము, రెండవది ప్రార్థన, మూడవది వాక్యం. అసలు మీరు ఎంతమంది వారానికి రోజు గంట వాక్యం వింటానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనం ఇందాక మాట్లాడుకున్నాం రీళ్ళు, 1 నిమిషం రీల్. చాలామంది పాస్టర్లు కష్టపడి వాక్యం చెప్పేటప్పుడు ఉపయోగమైనటువంటి మాటలు 1 నిమిషానికి ఇలా కట్ చేసి 1 నిమిషం రీల్ తయారు చేసి రీల్ ఎడితే ఆ రీల్లోనైనా చూసి నువ్వు మారు మనసు పొందేవేమని సేవకులు కష్టపడి రీల్ ఎడతంటే సేవకు బోధకుడా లేకపోతే సోదరుడా అని సేవకుడు ఇలా చేయొత్తుగానే వెళ్ళు విశ్వాసీ వెళ్ళు. పాస్టర్ మౌ తట్టుకుని అమ్మా అన్నాడట, సరే వెళ్ళు కదా. అసలు పాస్టర్ మొహమే చూడడం మనం రీల్లో. మన వాక్యానికి సమయం ఇవ్వం. జాగ్రత్తగా వినండి. వాక్యం గురించి దేవుని యొక్క మాటలు రాయబడుతుంది. జుట్టెత్తైన దారాల కంటే దేవుని యొక్క వాక్యము మధురమైనది. ఆయన వాక్యం మనలను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం మనలను బలపరుస్తుంది. ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యం మనల్ని పోషిస్తుంది. ఆయన వాక్యము అద్దము వంటిది. ఆయన వాక్యము పాల వంటిది. ఆయన వాక్యము సుత్తె వంటిది. ఆయన వాక్యము సకలవాణి సబ్బు వంటిది. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే, వాక్య జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే, మనం ఈ 40 దినాల్లో తప్పనిసరిగా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికై ఆయత్తపరచబడగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 40 దినాలు, ఈ దినాలకి ఒక కాలం అని పేరు పెట్టారు. లెంట్ అంటారు. లెంటు అనేటువంటిది ఒక పదానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఏంటంటే వసంతకాలము. వసంతకాలం అంటే ఏమవుద్ది? చిగురించేటువంటి కాలం. ఈ 40 దినాలు ఈ భక్తిని నేర్చుకుని, ఒకటి ఉపవాసం, దేవునికి సమీపంగా ఉండటం, రెండవది ప్రార్థించటం, మూడవది వాక్యం. ఈ 3 విషయాలు 40 దినాల్లో నువ్వు శ్రేష్టత కలిగి, ఆత్మీయమైన ఆలోచనలు కలిగి, భక్తిపరమైన ఆలోచనలు కలిగి, మనస్ఫూర్తిగా హృదయాంతరంగాలతో నుంచి నువ్వు దేవుని సన్నిధిలో 40 దినాలు ఈ 3 విషయాల్లో గడపగలిగితే, ఈ 40 దినాలు అయ్యేసరికి 3 అయిపోయిన నీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు చిగురింపును అనుగ్రహిస్తాడు. నీ ఆశలలో చిగురింపు దొరుకుతుంది. నీ కోరికల్లో చిగురింపు దొరుకుతుంది. నీ కోరికలు చిగిరింపబడతాయి. నీ ఆశలు చిగిరింపబడతాయి. నీ కన్నీరు తొలగబడుతుంది. నువ్వు అనుకున్నవన్నిటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే 40 దినాలు ఇదేదో సాంప్రదాయం కాదు. ఇది సాంప్రదాయంగా చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. నువ్వు ఏదనుకున్నా నాకు పర్లేదు, కానీ నేను మాత్రం సాంప్రదాయంగా చేయట్లేదా? దీని వెనుకున్న భావం ఏంటో తెలుసా? ఈ 40 దినాలైనను దేవుని సన్నిధిలో బలవంతులమై, మిగతా రోజుల్లో చేయలేని పనులు, మిగతా రోజుల్లో చేయలేనటువంటి ప్రార్థన, మిగతా రోజుల్లో చేయలేనటువంటి ప్రార్థన, మిగతా రోజు చేయలేనటువంటి వాక్యము, మిగతా రోజుల్లో వినలేని వాక్యము, మిగతా రోజుల్లో చేయలేనటువంటి ఉపవాసము, ఈ 40 దినాల్లో వ్రత దినాలుగా ఏర్పాటు చేసుకుని దేవునికి ఇష్టడుగా బ్రతకడం ఎలా నేర్చుకోవడానికి ఆయత్తపరచబడటమే ఈ 40 దినాల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను.
శీతల ప్రాంతాల్లో, అంటే శీతల ప్రాంతం అంటే ఎక్కువగా మంచు కురిచేటువంటి స్థలాల్లో ఒక అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ గృహాల్లో మంటలు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు హీటర్స్ వచ్చాయి, అంటే మనకి ఏసీలు ఎలా ఉన్నాయో అలాగే వేడిగాలు వచ్చేటువంటి హీటర్స్ ఉంటాయి, కొయిటేళ్ళకి తీరుస్తూ ఉంటాయి, హీటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు హీటర్స్ వచ్చాయి, కానీ అంతకుముందు ఎట్లా ఉండేది అంటే కట్టెలు తెచ్చుకుని మంటలు వేసుకునేవారు అన్నమాట. మంట వేసుకుంటే ఆ గదంతా వెచ్చగా ఉండేది. ఇలాగే ఒక ఊర్లో ఇలాగే మందిరం ఉంది. ఈ మందిరానికి వచ్చిన వాళ్ళకి వెచ్చదనం కోసం ఈ మందిరాన్ని ఆనుకుని, గోడను ఆనుకుని ఆ పక్కన ఒక గది కట్టి ఆ గదిలో మంట వేస్తున్నారనమాట. మంట వేసినప్పుడు ప్రారంభంగా మరి అప్పుడే బయట నుంచి వచ్చిన తర్వాత అప్పుడే మంట వేసిన తర్వాత మంట గదంతా వ్యాపి చెందదు కాబట్టి వేడి ఈ గోడ ప్రక్క అంటేనే ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చునేవారంటే ఈ మంట వేసిన గోడ పక్కంట కూర్చునేవారంట. వినండి, గోడ పక్కంట కూర్చునేవారంట. ఒక గంట అయ్యేసరికి, అంటే పాటలు అయ్యేసరికి గంట పాటలు పాడతారు కదా, ఈ పాటలు అయ్యేసరికి వేడి పెరుగుతుంది కదా. ఈ వేడి ఎప్పుడైతే పెరిగిందో ఈ పక్కన కూర్చోలేక ఆ పక్క వెళ్ళి కూర్చునేవారంట. మొత్తం ఇది అలాగ అలవాటు అయింది. సంఘం పెరుగుతూ ఉంది. రెండో తరం వచ్చేసరికి రెండో తరంలో పిల్లలు అనుకున్నారట, మన తాతలు కట్టిన చర్చి ఇది, మనం దీన్ని తీసేసి పెద్ద చర్చి కట్టుకుందాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనం హీటర్స్ పెట్టుకుందాం కాబట్టి కూలగొట్టేద్దామని ఆ చర్చి కూలగొట్టేసి పెద్ద చర్చి కట్టారంట. దాంట్లో పెద్ద పెద్ద హీటర్స్ పెట్టుకున్నారంట. ఇంకా మంట పని లేదు, హీటర్స్ పెట్టుకున్నారంట. తరాలు మారింది కాబట్టి పాస్టర్ గారు కూడా కొత్తడు వచ్చాడు. ఇల్లు చర్చి ఓపెనింగ్ అయిందంటే మొదటి ఆదివారం పాస్టర్ గారు వచ్చాడంటే వాకింగ్ చెప్పడానికి ప్రార్థన చేశాడంటే వచ్చిన వాళ్ళందరూ ఈ పక్కనే కూర్చుంటున్నారంట. ఈయన అనుకుంటున్నాడంటే సర్లే అందరు ఇక్కడ ఇది నిండిపోయిన తర్వాత ఆ పక్కన కూర్చుంటారేమో అనుకుంటాడట పాస్టర్ గారు. వచ్చిన వాళ్ళందరూ ఇరుకించుకుని అందరూ ఈ పక్కనే కూర్చుంటున్నారట. గేట్ ఎట్టుకుని పాటలు అయిపోయిన తర్వాత పాటలు అయిపోయినా ఆరాధన చేసుకుందామని నిలబడగానే వాకు చేరాట. ఈయనకి అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి కాబట్టి 40 దినాల్లో వచ్చి కూర్చోవాలని కూర్చోవద్దు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి సభలు కాబట్టి 40 దినాలు వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతాడేనో రావద్దు. ఈ 40 దినాలు ఒక కొత్త దినాలుగా ఏర్పాటు చేసుకోండి. 40 దినాల ప్రత్యేక దినాలుగా మీరు ఏర్పాటు చేసుకోండి. మీ జీవితాన్ని ప్రభువు కోసం కట్టుకునండి. ఈ 40 దినాల్లో దేవుని కొరకు మీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోరండి. ఉపవాసం ఉంటూ నేర్చుకోండి. ఏ రకమైన ఉపవాసం చేస్తారో మీ ఇష్టం. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ఈ మాట కూడా భార్య భర్తలైన వారు ఇద్దరికి సమ్మతి అయితేనే వేరువేరుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని దెబ్బరాళ్ళు పెట్టుకోబాకండి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ఉపవాస దినాలు ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రత్యేకంగా ఉండంటారా? ప్రార్థన రండి, వాక్యాన్ని వినండి, వాక్యంలో బలపడండి. ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని వినండి, విశ్వాసంలో బలపడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంతమంది ఈ 40 దినాలు కొత్త బట్టలు వేసుకోవడం నేను విడిచిపెడతాను అనుకుంటున్నారు. సరే విడిచిపెట్టండి. అబ్బాయి అలాగేం కాదండి, నేను కొత్త బట్టలు వేసుకున్నా ఉపవాసం ఉంటాను, రెడీ, నీ ఇష్టం. ఈ 40 దినాలు పువ్వులెట్టుకోనండి, రైట్, నీ ఇష్టం. ఏమో అది దేవునికి ఇష్టంగా నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అది అభ్యంతరంగా నీకు అనిపిస్తే దాన్ని విడిచిపెట్టు. నువ్వు ప్రత్యేకపరచుకో, దేవుని సన్నిధిలో ఉండు. కానీ ఆచారంగా మాత్రం ఆచారంగా చేయొద్దు. మనస్ఫూర్తితో హృదయాంతరంగాల్లో భక్తిపూర్వకంగా 40 దినాలు ప్రత్యేకపరచుకుని నీ జీవితాలు ప్రభువుకి అప్పగించు. 41వ దినాన ఖచ్చితంగా నీ జీవితంలో నూతన చిగురింపు నువ్వు చూస్తావు, నూతన ఆశీర్వాదం నువ్వు చూస్తావు, నూతనమైన దేవుణ్ణి చూస్తావు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం రావడం నువ్వు అనుభవిస్తావు. అర్థమైతే దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాల్లో ప్రార్థన చేసిన వారు మన జీవితాల్లో, మన సంఘాల్లో అనేక మంది ఉన్నారు. 40 దినాల్లో చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించి వారి జీవితంలో మెండైన దీవెనలు పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం కూడా దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో మరింత పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితంలో జీవించడానికి, మరింత ఉన్నతమైనటువంటి క్రైస్తవ భక్తి జీవితాన్ని జీవించడానికి, మరింత ఉన్నతమైనటువంటి ఆత్మీయ పరిపక్వత జీవితంలో జీవించడానికి దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ 40 వ్రత దినాలలో నువ్వు ప్రత్యేకపరచుకుని దేవుని కొరకు జీవించు. దేవుడు నీ జీవితంలో ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని
నువ్వు అనుభవించుదువుగాక. దగ్గరగా తలలో వచ్చి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తలలో వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, నువ్వు కృప కలిగిన తండ్రి, ప్రభాయో తండ్రి, ఈ 40 వ్రత దినాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యో తండ్రి, ఎవరు వ్యతిరేకించినా ఎవరు కాదన్నా ఈ 40 దినాల్లో ప్రభువా నీకు మహిమకరంగా, మా ఆత్మీయ జీవితాలకు క్షేమకరంగా, క్రమంగాను మర్యాదగాను నాయన మీరు ఇచ్చిన క్రమములో నీవు ఇచ్చినటువంటి ఆయా ఆలోచనలో మేము నడిపిస్తూ ఉండగా ప్రభాయో పాల్గొనే ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఈ కూడికలు జరిగినట్లు కృప చూపించండి. ఈ వసంతకాలములో మూడైపోయినటువంటి వారి ఆశలన్నీ యేసు నామములో సిగిరింపబడునుగాక. ఆయన ఈ వసంతకాలములో అయ్యా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నీ యేసు నామములో సఫలీకృతమగునుగాక. ఎవరైతే వారిని కొరకు నీ కొరకు ప్రత్యేకపరుచుకుంటున్నారో వారి ప్రత్యేకతకు తగిన ప్రతిఫలం వారు పొందుదురుగాక. వారి కన్నీరు తొడవబడునుగాక, వారి ఆశలు నెరవేర్చబడునుగాక, వారి ప్రార్థనకు ప్రతిఫలం దక్కునుగాక, వారి హృదయం నెమ్మదితో నింపబడునుగాక, తన కృపని పొందుకుందురుగాక, నీ ఆశీర్వాదం అందుకుందురుగాక, నీ అభిషేకం పొందుకుందురుగాక, నీ వాయుబడి చూచుదురుగాక, నీ ఆధిపత్యం పొందుకుందురుగాక, నీ అభిషేకం పొందుకుందురుగాక. గ్లోరీ, హల్లెలూయా. అయా ఈ 40 దినాల్లో ఉపవాసములోను, ప్రార్థనలోను, వాక్యములోను, క్రమశిక్షణలోను బలవంతులమై ఎదుగుటకు సహాయం చేయండి. మీ కృప చూపించి మీరు మహిమ పొందమని. అయా ఈ 40 దినాల్లో ఏ స్థలాల్లో నుంచి అనేక స్థలాల్లో నుంచి రావడానికి ఇష్టపడుతుండగా వారందరినీ సకాలంలో నడిపించు, దీవెనకరంగా కూడికలు జరిగించి మీరు మహిమ పొందమని, వీరిని వాక్యం మౌడులో నాటింపు చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోం.